సూక్ష్మమైనట్టి అణువుల సూక్ష్మవరుచు మేటి వస్తువులందున మేటి అగుచు అంతటను సర్వసాక్షి అయి ఫలమునట్టి అంతటను సర్వసాక్షి అయి ఫలమునట్టి బ్రహ్మయే ప్రకృతి ప్రకృతియే బ్రహ్మయగు అంతటను సర్వసాక్షి అయి ఫలమునట్టి బ్రహ్మయే ప్రకృతి ప్రకృతియే బ్రహ్మయగును ప్రకృతి ఏ బ్రహ్మయగును. Smaller than the smallest, bigger than the biggest, stands as an eternal witness in everything. The Brahman becomes the nature, and the nature is Brahman. That is the eternal witness. చరిత్రకు పూర్వం దివ్య జ్ఞాన సంపన్నులైన మహర్షులు దైవము నుండి ఆవిర్భవించినటువంటి వేదవాణిని శ్రద్ధగా పరిశీలించి పరిశోధన చేసి అందరి సత్యసూక్తములను ఈ జగత్తుకు ప్రచార ప్రబోధములు సల్పుతూ వచ్చారు. In earlier period of human history, saints and sages have gone through the way with all sincerity and investigated and taught to the entire world the principles of truth. ప్రపంచములో ఉన్నది రెండే వస్తువు. In the world, there are only two objects. ఒకటి పదార్థము, రెండవది పరార్థము. One is the matter, the other one is spiritual. కానీ పదములకు అర్థములను ప్రబోధించి జగత్తులో వ్యాప్తి గావించి ఏకత్వంలోని అనేకత్వాన్ని నిరూపణ గురించి సాధినటువంటిది పాణిని జ్ఞాన సంబంధం. All that relating to the matter, the meaning of all the words and unity in diversity are all contained in the grammar written by the saint Pani. పదార్థం యొక్క స్వరూపముని అంతరార్థముగా విశ్వసించి ఆ పదార్థ స్వరూప జ్ఞానమును లోకములకు ప్రభాచము చేసినటువంటి మహనీయులు ఆనాడు. The form of the matter and the significance of this material is taught to the world by the saint Kanadi. ఈ కాణాది యొక్క దర్శనమే వైశేషిక. The darshana propounded by the saint Kanada is Vaisheshika. ఈ వైశేషిక దర్శనములకు కాణాదుడే మూలకారణం. It is the saint Kanada who propounded this darshana by name Vaisheshika. కాణాదం పాణినీయం సర్వశాస్త్రోపకారకః కాణాదం పాణినీయం చ సర్వశాస్త్రోపకారకః. Throughout text, అనగా పదార్థ విజ్ఞానమును ప్రపంచములకు చాటి పదార్థము అశాశ్వతమనియు పరార్థము శాశ్వతమనియు జగత్తులకు నిరూపించడానికి ఈ వైశేషిక దర్శనమును అనుభవిస్తూ the darshana Vaisheshika speaks of this matter in the world, which is temporary and ephemeral,
And the nature, the permanence of the spiritual is taught by ఈ this vibration. ప్రపంచమునందు గల సమస్త విద్యలు కూడాను వేదము నుండి ఆవిర్భవించినవి. All forms of education in the world came out of Veda. ఈ సర్వ విద్యలు కూడాను భౌతికమైన జగత్తును అనుభవింపజేసేటువంటివి. All this worldly knowledge will help you to experience the world. కానీ ఆనాటి మహర్షులు ఈ భౌతికమైన లౌకికమైన క్షణికమైన విద్యలను త్యజించి అలౌకికమైన అభౌతికమైనటువంటి యొక్క దివ్యతత్వం నిమిత్తమై తమ జీవితాన్ని అంకితం చేస్తూ వచ్చారు. But saints in those days simply refused the secular worldly knowledge and accepted the spiritual divine knowledge. తపస్సు చేత అభౌతికమైన సత్యములను హస్తగతము భావించుకున్నటువంటి వారు ఆనాటి మహానుభావులు. Great people in those times, through deep penance, could understand the spiritual content. పదార్థ జ్ఞానములో పరిశీలన సలిపినప్పుడు ఈ భిన్న రూపాన్ని మాత్రమే మనకు గోచరింపజేస్తాయి. When we investigate the matter, we find different forms. అంతరాత్మ భావమునందు దీనిని ఆచరణ సలిపినప్పుడు, ఆలోచన సలిపినప్పుడు, పరిశీలన సలిపినప్పుడు అన్నింటి ఎందు ఉండినటువంటి దివ్యత్వము ఒక్కటే అని స్పష్టమవుతుంది. But when we understand the inner reality, think over and inquire, we find oneness. కొండలన్నీ బండలు, All hills are what we call them. భూమి అంతయును మృణ్మయమే, The entire earth is full of mud. వృక్షములన్నీను కాష్టమయమే, The entire tree is full of wood. మానవులందరూ మాంసమయమే. The entire human body is of flesh. ఆకారములో, రూపనామములో, వస్తువు యొక్క విశిష్టతలో వివిధమైనటువంటి యొక్క స్వరూప స్వభావాన్ని నిరూపించవచ్చు. We can certainly prove, based on the name and the form, the significance of the various parts. అంతరాత్మను పరిశీలన జరిపినప్పుడు అన్నింటి యందు ఉండినటువంటివి పంచభూతములు. When we inquire deeply, we'll find the 5 elements in everything. ఈ పంచభూతముల యొక్క వికార స్వరూపములే ఈ వృక్షములు, ఈ కొండలు, ఈ భూమి, ఈ మనుష్య స్వరూపములు, సమస్త ప్రాణికోటిని కూడా పంచభూతముల యొక్క అంతరాత్మములే. The 5 elements expressed externally by way of trees, the mountains, the earth and the mind. ఈ భేదములు భౌతికమైనటువంటి యొక్క దృష్టి భేదములే కాని అలౌకికమైనటువంటి యొక్క ఆత్మభేదములే కావని ఈ వైశేషిక సూత్రము ప్రబోధిస్తుంది. The teaching of this Vaisheshika Darshana is the physical objects differ externally, but actually speaking truly, ఒక they are అణువులకు one. మరొక అణువులకు భేదమును నిరూపింపచేసినటువంటి దానికే ఒక విధమైనటువంటి విశేషము అన్నమాట. The difference between one atom and another atom is special, Vishesha. విశేషమును నిరూపింపచేసినటువంటిదే వైశేషికము అని పేరు. That the speciality is truly explained by this Vaisheshika. విశేషము విశేషములుగా ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావం. What is special here? A sort of inner significance. సమస్త పదార్థములు యందు విశిష్టత అయినటువంటి యొక్క ఆధారభూతమును ఆధారము చేసుకుని The special significance lies basing on the basis of all ఇటువంటి objects. విశేషమును నిరూపింపచేసినటువంటిదే వైశేషికము. The Vaisheshika proves the speciality here. ప్రపంచమంతయుడును అణుమయమే. The entire the world is made up of atoms. ఒక అణువులకు మరొక అణువులకు ఎంతనో భేదం కనిపిస్తుంది. Between one atom and another atom, there's a lot of difference. ఈ ప్రపంచము సత్య స్వరూపమని కూడాను నిరూపించుతూ వచ్చింది వైశేషిక దర్శనం. Vaisheshika Darshana also proves the fact, the reality of the world. ప్రకృతి పదార్థము కూడాను సత్యమే అని నిరూపించింది. It also proves that the matter and the nature are one. స్వరూపములు మారినప్పటికీ Forms may change. పదార్థము మారునది కాదు అని కూడా నిరూపించింది. It also proves that the matter doesn't change. మట్టితో కుమ్మరి కుండలు చేశాడు. Out of mud, the pots are made by the కుండలు potter. పగిలిపోయినవి, Pots are broken, ముక్కలైనవి, broken pieces. ఇంకా మట్టిగా మారినవి. It has become mud. కుండలు మారినవే కానీ
ముక్కలు మారినవే కానీ వస్తు మారలేదు. ఆ పదార్థం సత్యమే అని నిరూపించింది ఈ వైశేషికం. This Vaisheshika has proved the fact. Thoughts have changed, pieces have changed, the matter has not changed. ఇది వెండి టంబ్లర్. This is silver tumbler. ఈ వెండి టంబ్లర్ను కరిగించి వెండి తట్టగా చేసుకోవచ్చు. You can melt this tumbler and make it with clay. వెండి తట్టను కరిగించి వెండి గిన్నెగా మార్చుకోవచ్చు. You can melt this tumbler and make it into ఈ vessel. విధంగా ఆకారం ఎన్ని మారినప్పటికీ వెండి మారలేదు. Though forms change, silver does not. కనుకనే పదార్థం కూడాను ఈ జగత్తు సత్యమే అని ప్రబోధించి ప్రచారం సలిపినటువంటిదే వైశేషికం. It is the Vaisheshika Darshana that taught that matter doesn't change, though forms change. ఇంకా పంచభూతముల యొక్క తత్వం కూడాను The nature of 5 elements ఏనాడు కూడాను మారునది కాదు. will never change any time. పంచభూతములు భగవత్ అంశము. The 5 elements are sparks of the divine. కనుక శబ్దములు యందు వివిధమైనటువంటి శబ్దములు ఉండవచ్చు. There may be a lot of difference in sound. ఆధార శబ్దము మాత్రము ఏనాటికి నీ మారును. The primal sound basis doesn't change. ఒక హార్మోనియం మనం వాయిస్తూ ఉండవచ్చు. You may play on harmonium. ఈ హార్మోనియంకు ఈ గాలి వేస్తుంటారు. You apply the air as you play on గాలి it. ఒక్కటే, The air is one. కానీ రీడ్స్ వచ్చినప్పుడు సారీ గామ పాగా రీ. When you press the reeds, you get the sound sari gama. సారీ గామ పాగా రీ. You get these sounds sari సప్త gama. స్వరములు వస్తున్నాయి. You get all 7. ఈ సప్త స్వరములు మారవచ్చును, These 7 sounds may change. కానీ గాలి మాత్రమే మారదు. The air does ఈ not. సప్త స్వరములకు కూడాను ఒక్క గాలియే ఆధారము. For all the 7 sounds, air is the basis. ఆ గాలియే ఓంకారము. Air is Omkara. ఈ స్వరములే వికారములు. And the other sounds are aberration. ఇన్ని వికారములు కూడాను ఒక ఓంకారం నుండి ఆవిర్భవించినటువంటి All these sounds came out of Om. పదార్థము మారినా పదార్థము మారదని. The matter may change, but not the ఈ base. జగత్తునందు పదార్థము ప్రకృతి రెండు కూడా శాశ్వతమైనదని And that in this world, the matter and nature are permanent. నిరూపిస్తూ వచ్చింది ఈ వైశేషికం. Vaisheshika Darshana proved this basic fact. దీనికి కొన్ని ఆధారములు కూడా తీసుకున్నది. It has taken certain basis. ఈ ఆధారములు కూడాను This basis, ప్రాకృతమైన ఆధారముగానే తీసుకుంది. it has taken the secular, physical basis. లోకములో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. In the world, there are men and women. ఈ ఇరువురు కూడాను లింగ భేదములు ఉండవచ్చును, కానీ వీరిలో ఏమాత్రం కూడా హెచ్చు పల్లములు కానీ హెచ్చు తగ్గులు కానీ లేవని ఖండిస్తూ వచ్చింది వైశేషికం. Vaisheshika Darshana has proved the basic fact of oneness, though men and women differ by sex. పురుషులు అధికమని స్త్రీలు తక్కువని దీనిని ఈనాడు ప్రాకృతమైనటువంటి దృష్టిలో చూసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు. And today in the world, we consider men more than women. కానీ వైశేషికులు ఇరువురు సమానమే అని. But Vaisheshika Darshana established equality పురుష among men and women. సహకారమే లేకుండా స్త్రీ ఎట్టి కార్యమును కూడా సాధించలేదని, అదే విధంగానే స్త్రీ సహకారం లేకుండా పురుషుడు కూడా ఎట్టి కార్యమునందు కూడా విజయం సాధించలేడని నిరూపిస్తూ వచ్చింది అనేక ప్రమాణములు చేత. Basing on many proofs, Vaisheshika Darshana proved that man cannot achieve without the cooperation of woman, and woman cannot accomplish without the cooperation of man. కనుకని ఈనాడు సమాజము ఈ విధమైన దురవస్థలకు గురి కావడానికి కారణం ఏంటి? What is it responsible for the present position ఈ of అల్ప society? భేదములను పెంచుకొని We develop mean feelings. ఆత్మతత్వాన్ని విస్మరించి We forget the true self. ఏకత్వమును అనేకత్వంగా మార్చుకోవటం చేతనే సమాజము ఇంతటి దురవస్థలకు గురి అవుతుంది. We turn this unity into diversity, and therefore the present day position in society is not easy. మానవునికి శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి? What is it responsible for the absence of peace? శాంతి కావాలని ఆశిస్తున్నాడు మానవుడు. Man aspires peace. సమాజం నుండి ఒక సుఖమును అందుకోవాలని ఆశిస్తున్నాడు మానవుడు. Man wants to derive happiness out of కానీ society. ప్రతి మానవుడు కూడాను నేను ఈ సమాజంలో చేసినటువంటి యొక్క ఉపకారం ఏమిటి అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే ఏమాత్రమో జవాబు చెప్తాడు. If man has put to himself this question, what sort of help he rendered to society, the answer ఈ is no. ప్రపంచములకు నేను చేసినటువంటి ఉపకారం ఏమిటి, మంచి ఏమిటి అని ఎవరికి వాడు ప్రశ్నించుకుంటే ఏమీ జవాబు రావటం లేదు. If everyone questions this way, what help I did to society and the world, no reply. ప్రపంచానికి నీవేమైనా మంచి చేస్తే కదా ప్రపంచం నీకు మంచి చేస్తుంది.
If you have done any good to the world, and the world will do good to you in turn. ప్రపంచం యొక్క శాంతిని నీవేమైనా ఆశించి ప్రపంచ శాంతికి తగినటువంటి పాటు పడినప్పుడే ప్రపంచం కూడా నీకు శాంతి లభిస్తుంది. When you aspire peace from the world, you should also strive for establishing peace in the world. కనుకనే ప్రపంచం నుండి నీవు అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడాను నీ యొక్క భావముల యొక్క ప్రతిబింబములే అని ఈ వైశేషికము చక్కగా వివరింపచేస్తుంది. This Vaiseshika has explained clearly the pain and pleasure that we experience from the world without of you. These are inner things. ఈ విశేషమును పురస్కరించుకుని దీనికి వైశేషికము అని కూడా పేరు వచ్చింది. Basing on these specialities, it is called Vaiseshika. ప్రపంచము నాకు ఏ సుఖం అందిస్తున్నదని ప్రశ్నించుకుంటున్నావే కానీ ప్రపంచానికి నేను ఏ సుఖం అందించాను? We question what is the happiness that the world has given. ప్రపంచము నాకు ఏం మేలు చేసిందని ఆశిస్తున్నానే కానీ ప్రపంచానికి మనం ఏమి మేలు చేశాము అని ప్రశ్నించుకోవటం. What good that the world has done to me, but we don't question the good we have done to the world. కనుక నీ వైశేషికు ఇలాంటి ప్రశ్నలంతా కూడాను వేసి జగత్తు నుండి కూడాను అనేక సమాధానములు పొంది ఆ సమాధానములు ఈ ప్రపంచంలో తిరిగి ప్రచార ప్రబోధన చేస్తూ వచ్చింది. Vaiseshika poses such questions to the world, derive answers, and started teaching to the world. కనుక So, మనము చేసేటువంటి యొక్క కర్మలు ఉత్తమమైనటువంటివిగాను మానవత్వానికి సంబంధించినటువంటివిగాను విచారించి మనం చేయాలి. therefore, all our acts we should do with all discretion, that they should be noble and human. పరమాణువులు యందు మహత్తరమైనటువంటి శక్తి ఉంటుంది. In the microcosm, there is mighty power. ఈ భేదములను మనం పురస్కరించుకొని చేయడంలో ఉండినటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి. We should also understand the inner significance that lies in difference. ఇంతేకాదు, Not only this, ఈ వేదములు the differences, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సత్య స్వరూపాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్య జ్యోతులు కూడాను ఈ యొక్క వైశేషికం అందిస్తుంది. the differences, the past, present and future, and the true form are all well explained by త్రికాల Vaiseshika. భాగ్యమైనదే సత్యమని కూడాను నిరూపిస్తూ వచ్చింది. It also proves the truth. కనుక ఈ త్రికాల భాగ్యం నందు ఈ విధమైన భేదము లేదు. The changeless truth, how do you get the differences? దీనినే శుక్ల యజుర్వేదం లోపల కూడాను చక్కని ఆదర్శం ఇచ్చేటువంటి యొక్క అనుభూతులను అందిస్తూ వచ్చింది. The same fact also gives many experiences in that book, Shukla Yajurveda. ఈ వేదముల యొక్క సూత్రములను ఈ యొక్క వైశేషికము చక్కగా పరిశీలన సరిపి The Vedic principles are very well investigated. ఓ మానవుడా, Oh man, అందరూ ఒక్క కూటి పువ్వులమే, we all belong to the same. అందరూ ఒక్క మాట పిల్లలమే, We're all the children of the same father. అందరూ ఒక్క తీపి పువ్వులమే, We're all the flowers of the same creep. అందరూ ఒక జాతి పౌరులమే, We all belong to the same race. అందరూ మానవులమే. We are all human beings. ఎందుకు ఈ యొక్క భేదములు? What are these differences? ఎందుకు ఈ దేశములు? Why should there be hatred? నిన్ను నీవు ద్వేషించుకుంటున్నావే కాని పరులను కాదు నాయన అని ప్రబోధించి He thought you are hating yourself, not anyone. ఒక్క గూటి గువ్వలమే. We belong to the same. ఏమిటి ఆ గూడు? What is that? దేశం అనేటువంటి గూడు అందరికీ ఉంటుండాలి. His body, the house, is present to everyone. ఆ గూటిలో ఉండినటువంటి గువ్వలే ఈ జీవుడు. Where the bird is present in that house, the individual. అందుకోసమనే పూర్వకాలంలో పాడేట పలుకవే బంగారు చిలుక అని ఆ చిలుకను ఈ దేశమనే పంజరంలో పెట్టి పంచుతున్నారని. In those days, they used this song. This bird is an individual present in a golden cage. కనుక ఈ దేశమే ఒక విధమైనటువంటి గూడు, పంజరం. The body is a sort of a cage. అనేక పర్యాలు చెప్పారు. Swami said many times, ఈ దేశం అనేటువంటిది పాంచభౌతికం. the body has got all the 5 elements. ఇందులో క్షణములకు నీటి నూరిని కాని పురుగు జవ్వాగీలు పుట్టబో. Moment to moment, it emits foul smell, not aroma or scent. ఇలాంటి గూడునందు ఎంతవరకు ఉంటారు ఈ పిట్ట? In this cage, how long the bird will రెక్కలు last? వచ్చేంత వరకు మాత్రమే గూడును కట్టి గూడును కూడా క్షేమంగా కాపాడుతుంది. So long it acquires wings, it safeguards. రెక్కలు రాగానే గూడును కూడా సిద్ధం చేసి వెళ్ళిపోతుంది. The moment it acquires wings, it runs away. కనుకనే మనకు ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు మాత్రమే ఈ గూడును ఆధారం చేసుకుంటున్నాం. Therefore, until we get the knowledge of the self, we should have this ఈ house, the body. ఆత్మజ్ఞానం అనేటువంటి యొక్క రెక్కలు రాగానే గూడును కూడా చిన్నాభిన్నం చేసి దీనిపైన వైరాగ్యం కొని మనము దీన్ని విసర్జించిపోతున్నాం. The moment we develop the knowledge of the true self, we should get away from the body.
కనుకనే ఈ దేహమే ఒక గూడు. Body is a cage. ఈ దేహమనే గూడు అందరికీ ఉంటుండాలి. This is present to everyone. కనుకనే ఈ దేహమనేటువంటి గూడు వివిధ రూపంలో ఉండినప్పటికీ కానీ అన్ని కూడా గూడే. Body is a house. It may be different, but all are one and the same. కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. We take into account unity and diversity. గూడు యొక్క గువ్వలమే మనము. We belong to the same house. ఒక్క తల్లి పిల్లలమే. We are the children of the same mother. ఏమిటి ఆ తల్లి? Who is that mother? భూమాత. The mother earth. ప్రతి మానవుడు కూడాను భూమి నుండి ఆవిర్భవించినటువంటి వాడే. Every man is born out of mother earth. ప్రతి దేహం కూడాను మట్టిమయమే. Every body is composed of mud. పుట్టినటువంటి బిడ్డను కూడాను ఊయల్లో పెట్టి చక్కగా స్నానం చేసి ఎంతో శుభ్రపరిచి ఆ బిడ్డను ఊయల్లో పెట్టినప్పుడు కూడాను సాయంకాలం అయ్యేటప్పటికి ఆ చేతులు చూస్తే మట్టి ఉంటుంది. ఈ బిడ్డ ఎక్కడ పోయి ఆడుతుంది? ఏ మట్టిని ముట్టింది కాదు, దేహమే మట్టిమయం. The newly born child, after given a good bath and made to sleep in the cradle and given a swing, you find the mud collected in the palms because body is composed of the mud. మట్టి నుండి వచ్చినటువంటి ఈ దేహము మట్టిలో లీనమైపోతుంది. The body came out of the mud and goes back into the కనుక mud. ప్రతి మానవుడు కూడాను రాజు మొదలుకునే వరకు కానీ లేక కూటి పేద మొదలుకొని కోటీశ్వరుడు వరకు కానీ మట్టి నుండి వచ్చినటువంటి వాడు. Therefore, maybe an emperor or a poor man, millionaire or a beggar is born into the mud. లోకములో లోహములు ఎన్నో ఉంటున్నవి. There are many metals in the అన్ని world. లోహములు మట్టి నుండి వచ్చినటువంటివి. All metals came out of earth. కానీ దీనికి విలువలు మాత్రం వివిధ రూపంలో మనం అందిస్తున్నాము. Values differ. మాణిక్యం కూడాను మట్టి నుండే పుట్టింది కానీ చెట్టు నుండి కాయలేదు. Gem also came out of earth, not out of tree. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించుకుంటే అందరము ఒక్క తల్లి పిల్లలని. When we recognize this truth, we will understand that we are the children of the same ఓ mother. మానవుడా, ఒక్క తీగి పువ్వులమే. ఓ man. ఒక్కటే, పువ్వులు వేరు వేరు. Oh man, we are the flowers of the same creeper. Creeper is one and the same. ఆ తీగినే హృదయము. That creeper is the heart. ఈ హృదయం అందరి యందు కూడాను ఉంటుండాలి. This heart is in everyone. ఒక్క హృదయం నుండి మరొక హృదయానికి సంబంధం ఉంటుండాలి. A heart is related to another heart. కనుక ఈ హృదయముకు సంబంధం ఉన్నటువంటి మనోపుష్పమే ఈ పుష్పములు. It's a relationship between heart to heart. ఒక్క తీగి నుండి పుట్టినటువంటి పువ్వులమే. We are the flowers born out of the same creeper. ఒక్క జాతి నుండి పుట్టినటువంటి పౌరులమే. We are the citizens of the same race. మనమంతా ఒకే జాతి, The human society. మానవ జాతి. That is the race of human society. ఎట్టివాడైనా నేను పశు జాతిని అనుకుంటుంటాడా? Will anyone take him that he belongs లేక రాక్షస to? జాతి అనుకుంటాడా? Does he belong to animal లేక race పక్షి జాతి అనుకుంటాడా? or bird? నేను మానవ జాతి. I belong to the race of human కనుక society. ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వివిధమైనటువంటి రూపములే We are born in this human society. సముద్రంలో పుట్టినటువంటి వివిధమైన అలల వలె ఈ సచ్చిదానందం అనేటువంటి దివ్యత్వం నుండి వివిధ రూపములు అనేటువంటి అలలు వస్తున్నాయి. Just as the waves emerge out of the ocean, the different forms, Sachidananda, come out of God. కనుక మనకెందుకు ఈ ద్వేషం? Why should we have hatred? ద్వేషము నిర్మూలము గావించినటువంటిది, That which removes hatred, భేదమును నిర్మూలము గావించినటువంటిది, that which kills hatred, ఏకత్వాన్ని ప్రకటించి దివ్యత్వాన్ని ఆనందంగా అందించినటువంటిది expressing the nature of the body and explaining the divinity, వైశేషికమే. is the very same ఇదే Vaisheshika. ఇందులో ఉండినటువంటి పెద్ద విశేషం. This is the speciality in Vaisheshika. అనేక మంది వైశేషిక దర్శనాన్ని గురించి అనేక విధంగా ప్రబోధిస్తూ ఉంటారు. Many people begin to teach about this Vaisheshika Darshana. గ్రంథ పరిచయంతో నేర్చుకున్నటువంటి విచారణ చేసి అందిస్తున్నారు. కానీ That's all out of bookish knowledge. నిత్య సత్యమైనటువంటి అనుభూతిలో ఉండినటువంటి విషయాలను అందించి ప్రజల యొక్క హృదయానికి హత్తుకునేటట్టుగా ఆనందపరిచేటట్టుగా ప్రబోధించినటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు. Today we do not have individuals who will explain the daily examples from the daily routine. That has been imprinted in our heart. సంపన్నులైనటువంటి మహర్షులందరూ కూడాను ఈ భౌతిక లౌకికములకు అతీతమైన స్థితిని పొందారు. But the saints and seers have gone beyond the sense of the world. వాళ్ళంతా కూడాను కేవలం సూపర్ మైండ్ లో ప్రవేశించారు. They stepped into super mind. ఆ సూపర్ మైండ్ లో నుంచి చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు అల్పశక్తులుగానే ఉంటాయి. From when we view from super mind, all of ఈనాడు it మనం below. నేర్చిన సర్వ విద్యలు కూడాను అల్ప విద్యలే, All forms of education అనిత్య are విద్యలే, low. అప్రమాణమైనటువంటి విద్యలే. They do not have any standard. ప్రమాణాలు లేవు ఇక్కడ. They have no proofs here. ఏమిటి దీనికి ప్రమాణము?
What is the standard? ఇష్టం వచ్చినట్టు పలుకోవటమే దీనికి ప్రమాణం. Say as you like is the standard. కనుక ప్రమాణం అనేటువంటి దాన్ని నిరూపించినటువంటి యొక్క విశిష్టత లేనటువంటి కనుకనే ఈ ప్రకృతి అంతకుడు అప్రమాణ స్వరూపములే అయిపోయింది. As it has no measure, therefore the entire nature is beyond the భాషలో చూచినప్పటికీ If you view in any language, శబ్దం యొక్క అర్థములు అనేకంగా రూపొందుతూ వచ్చినాయి. the meanings of the word satya, truth, or interpreted పదముల యొక్క differently. స్వరూపములు కూడా అనేకంగా ప్రకటిస్తూ వచ్చాయి. The manifestation of the Lord expressed differently. ఈనాటి విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిగా విచారణ చేయాలనుకున్నప్పుడు When we inquire clearly so as to be understood, PUT పుట్ అంటారు ఈ పదము. we say this word P-U-T, put. కానీ అదే రీతిగా PUT బట్ అంటారు. But the same thing, P-U-T, దీని but. ఎందుకు బుట్ అనకూడదు? Why don't we say put? దీనికి ఏ ప్రమాణము? What is the standard here? Nothing whatsoever. వాక్, Walk. WALK. W-A-L-K. ఎల్ని మర్చిపోతారు, వాక్ అంటారు. వాల్క్ అని ఎందుకు? L is silent. Why don't we say walk? కనుకనే పదము యొక్క అర్థమును ప్రమాణం లేనటువంటి స్థితిలో ప్రబోధించే చేతనే మానవుని యొక్క పరితత్వమైనటువంటి పరమాత్మ మార్గానికి పోలేకపోతున్నారు. For the simple reason that the meanings of the words have not been conveyed properly, we could not go transcend to spiritual level. పదార్థమును గురించినటువంటిది పాణి వ్యాకరణం. The grammar of the Pani relate to matter. శబ్దమును గురించి బోధించినటువంటిది ఈ విధమైన వైశేషిక గ్రంథం. The Vaiseshika speaks of the sound. కనుక So, ఈ విధమైన యొక్క భేదములను మనం చక్కగా విచారణ చేయాలి. we have to understand clearly the sort of differences. ప్రపంచములను అనేక దృశ్యాలు మనం చూస్తున్నాం. In this world we see so many things. కొన్ని మంచిగను కొన్ని చెడ్డలుగా మనం భావిస్తున్నాం. We consider few good and others ఈ bad. మంచి చెడ్డలు The good and bad, కాలమార్పు చేత సంబంధించినటువంటివి. they happen because of the change in time. అంతేకాని ఏమి కూడా చెడ్డలు ఈ జగత్తులో ఏమీ లేవు. Only that in this world nothing bad. అయితే నేను మానవుడను అనేటువంటి ఒక దేహభ్రాంతి ఉండినంత వరకు కూడాను ఈ మంచి చెడ్డలను మనం పాటించాలి. However, we have body identification, we have to observe good and bad. ఈనాటి మానవుడు Man today, వివేకహీనుడు కావటం చేతనే as he lost discrimination, వైరాగ్యము భారమైపోతున్నారు. the renunciation is lost. కేవలము ఆత్మజ్ఞానము లేకపోవటం చేతనే Because of the absence of the knowledge of the శరీరము self, భారమవుతున్నారు. the body becomes a burden. ప్రేమతత్వము లేకపోవటం చేతనే Because of the absence of love, మనస్సు భారమవుతున్నారు. the mind has become a burden. మనోభారమునకు విశాలమైన ప్రేమతత్వము లేకపోవటమే. The mind has become a burden because of the absence of love. శరీర భారమునకు ఆత్మ విచారము లేకపోవటమే. The body has become a burden because of the absence of self-inquiry. వివేక విజ్ఞానములు లేకపోవటము లేక వైరాగ్యము లేకపోవడానికి కారణము విచారణ లేకపోవటమే. For the absence of wisdom and discrimination, the reason is absence of true కనుక inquiry. ప్రతి మానవుడు కూడాను విచారణ, So every person think of inquiry, discrimination. ఈ విచారణ ప్రతి మానవునికి అత్యవసరం. This discrimination is needed for every human being. ఏది సత్యం, ఏది ఆధారము, ఏది ఆధేయం. What is the truth? What is the basis? What is the one supported? ఇక్కడ మనము కొన్ని విధమైనటువంటి ఆదర్శాన్ని మనం తీసుకోవాలి. Here we have to take certain ideas. నిమిత్త కారణము, ఉపాధాన కారణము అని రెండు ఉంటుంది. One is nimitta, the other one is upadana. మట్టిని నీటిని భగవంతుడు సృష్టించాడు. God has created the mud and water. ఇది మూలాధారం. This is the chief basis. ఈ రెండింటినీ ఆధారం చేస్తున్నాడు కుమ్మరి. The potter will take this as basic both, కుండలు చెత్తలు మూకట్లు చేస్తున్నాడు. and then he prepares the pot and the clay. ఈ కుమ్మరి కేవలము ఒక నిమిత్త మాత్రుడే. The potter is just an instrument. మట్టి నీరే లేకపోతే కుండలు ఏ రీతిగా చేయగలరు? Without mud and water, how do you expect the pot? కనుక మానవుని యందు సర్వ సృష్టి కూడాను ఆధారమైన మూలాధారమే. Therefore, the entire creation, మూలాధారమును ఆధారం చేసుకుని నిమిత్తమైనటువంటి కర్మలు మనం ఆచరిస్తున్నాం. basing on this primal basis, we do other actions. ప్రతిని పుట్టించాడు. God has given the pot. ఈ ప్రతిని మానవుడు పుట్టించలేదు. God has not given birth to ఈ cotton. ప్రతి బీజమును మానవుడు సృష్టించలేదు. He has not created cotton. ఈ ప్రతి నుండి నూలు తీసి Taking yarn out of cotton, మూలం నుండి ఒక వస్త్రం వేసి out of the yarn, వస్త్రం నుంచి తాను వివిధమైన యొక్క దుస్తులుగా ధరిస్తూ వస్తున్నాడు. cloth is made into different forms of dress. ఆధారం ఎవరు సృష్టించారు?
who created the basis. అది ఏ భగవత్ సృష్టి. That is God's creation. ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను All scientists today, ఏ పెద్ద పెద్ద గ్రామంలో మెడ్రాసు బొంబాయి ఇలాంటి త్రాగడానికి నీరు లేనటువంటి యొక్క దేశంలో in this country where there is no water like Bombay and Madras, ఉప్పు నీరైన సముద్రాన్ని కూడా తీయని నీరుగా మార్చుకుంటామని సైంటిస్టులు ప్రచారక బోధన చేస్తున్నారు. కోట్ల ఖర్చు పెడుతున్నారు. scientists spend crores and crores with the assumption that they can convert salty ocean ఈ water యాంత్రికమైన శక్తి వల్లను because of their power, విజ్ఞాన శక్తి వల్లను scientific power. ఉప్పు నీరును మంచి నీరుగా మారుస్తున్నారు. The saline water can be made into drinking water. కానీ దీనికి అయ్యేటువంటి శ్రమ ఎంతవరకు ఉంది? How much should you exert? నిజంగా ఉప్పు నీరే లేకపోతే తీయని నీరుగా ఏ రీతిగా మార్చగలరు? Without saline water, how do you expect drinking water? ఇది తీయని నీరుగా మార్చగలుగుతున్నారా? Are you able to convert it to లేదు. drinking water? కొంత మార్పు జరుగుతుంటున్నది. ఉప్పు ఉప్పే. Certainly not. There's little change. Salt is salt. ఒక్క టంబ్లర్ మంచినీరుగా ఉప్పు నీరు మార్చాలనుకుంటే If you want to make a tumbler full of ఈ ఒక్క water, టంబ్లరు 40 నయా పైసలు విలువ అవుతా ఉండాలి. this tumbler has got the value of 40 naya paisa. ఈ 40 నయా పైసలు ఇచ్చి ఒక టంబ్లర్ నీళ్లు తాగటమా? మనసునంతా ఉప్పు నీరుగా మార్చుకొని Making your mind saline, saltish, కేవలం బయట ఉప్పు నీరును మంచి నీరుగా మార్చాలంటే ఇది సాధ్యమవుతుందా? merely to convert the salt water into drinking water is మనం impossible. మార్చుకోవాల్సినటువంటి వీటి ఇవి కాదు. It's not that we need to change. బయట తెల్లని దుస్తులు, White dress outside, లోపల నల్లటి హృదయం. inside a dark heart. మనం మార్చుకోవాల్సింది తెల్లటి హృదయాన్ని మార్చుకోవాలి. What we should do here is convert into white heart. ఇంకా కొంతమంది సైంటిస్ట్ అంటే కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ రెండూ చేస్తే వాటర్ అవుతుంది అంటుంటారు. Some other scientists say hydrogen and oxygen together make నిజమే, water. హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు కలిపితే వాటర్ అవుతుంది. It's true, hydrogen and oxygen ఈ together make హైడ్రోజన్ water. ఆక్సిజన్ ఎక్కడి నుంచి సంపాదించారు మీరు? Where did you get this hydrogen oxygen? అది ఏ భగవత్ సృష్టి. That is God's creation. అది ఆధారం అనేటువంటి దాన్ని తీసుకొని కొన్ని ఆధేయాన్ని మీరు మార్చుకుంటున్నారు. Basing on the support you have other ఈనాటి support. మానవుడు భగవంతుని యొక్క దివ్యతత్వము దివ్యశక్తులైన ఆధారాన్ని విస్మరిస్తున్నాడు. కృతజ్ఞుడు. Man has become ungrateful, wretched because he has forgotten the basics. ఇన్ని పరికరములను ప్రపంచానికి అందించాడే భగవంతుడిని ఏమైనా కించితైనా మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము? Are we showing least of gratitude for all the equipment given by God? కేవలము కృతజ్ఞతా బుద్ధితో ఉండేటువంటి. We are all ungrateful. ఒక ఖర్చు కింద పడిపోతే When kerchief is dropped, ఎవరైనా ఎత్తిస్తే థ్యాంక్స్ సార్ అంటారు. if anyone give you back, you say thanks, sir. నా ఖర్చు నాకు అందించినందుకే నీవు థ్యాంక్స్ అంటే When you return back my kerchief, if you say thanks. భగవంతుడు తన శక్తులంతా కూడా నువ్వు జీవులకు అందిస్తున్నప్పుడు ఇది ఎంత కృతజ్ఞత చూపించాలి. When God has given all His powers, how much of gratitude should you show? కనుక సమస్త సృష్టి ఎందున్నటువంటి సమస్త శక్తులు కూడాను All the powers in the entire universe, ఆధారమైన శక్తులు కనుకనే ఇది శాశ్వతము. the main basis is permanent. జీవుడు శాశ్వతము, Individual is permanent. పదార్థము శాశ్వతము, God is permanent. ప్రకృతి శాశ్వతము. Nature is permanent. కారణమేమిటి? What is the reason? మూడింటి యందు ఉండినటువంటి ముమ్మూర్తులైనటువంటి విముక్తి స్వరూపుడే భగవంతుడు. God is the very form of this Trinity. కనుకనే జీవ ఈశ్వర ప్రకృతి. జీవేశ్వర ప్రకృతి. ఇది ఏమిటి? Therefore, the nature is the individual, God and the nature. Jiveswara Prakriti. కనుక దివ్యమైన ఆధారాన్ని ప్రబోధిస్తూ Teaching the divine basis, ఆధేయాన్ని ఆధారంగా తీసుకొని జీవించమని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వైశేషికం. Vaiseshika taught the support and the supported. ప్రతి పదార్థం కూడాను అణు మాత్రమే, అణుస్వరూపమే అని. Every matter has got atoms. అయితే ఒక అణువుకు మరొక అణువుకు ఏమాత్రము లేదు, ఒక చేరిక లేదు. However, the atoms are free. భిన్నంగానే ఉంటున్నాయి. They are different. చాలా మంది సైంటిస్టులు తెలుసుకుంటారు. Many scientists know this. ఢిల్లీలో రేడియో వేవ్స్ అంతా వస్తున్నాయి. You get radio waves from Delhi. మెడ్రాస్ నుంచి రేడియో వేవ్స్ ఆకాశవాణి వారి శబ్దం వస్తున్నాయి. You also listen to the radio from Madras. అన్ని దేశముల నుండి కూడాను ఈ యొక్క శబ్ద తరంగములంతా వస్తున్నాయి. From all countries you get sound waves. కానీ ఈ తరంగముల యొక్క దివ్యమైన యొక్క నియమము ఏ రీతిగా ఉంది? How do you find the sound waves in the world? ఒక్క తరంగంలో మరొక తరంగం చేరటం లేదు. One wave doesn't join ఒక్కొక్క another. తరంగం ప్రత్యేకించినటువంటి తరంగములుగానే ఉంటున్నాయి. All waves remain apart. అయితే అన్ని తరంగములు కూడా మూట కట్టినట్టుగా ఉంటున్నాయి. వస్తున్నాయి. But it appears as though the waves are together. There's no difference. కలియటము లేదు, There's no difference. కన్ఫ్యూజన్ కావటం లేదు. They don't confuse.
ఈ శక్తి ఎవరిచ్చినటువంటి శక్తి? Who gave that capacity? ఎవరు చేయగలరు? Who can do that? ఇది ఎవరికి సాధ్యం కాదు. Not possible to anyone. కేవలము దైవ చిత్రములు మహా విచిత్రమైనటువంటివి. God's creation are mysterious. పవళదాలతగే కెంపి కర్యారో పురందరదాస్ చెప్పాడు. Purandardas said, ఓ మానవుడా, "Oh man, భగవంతుడు చిలుకను సృష్టించాడు. God has created parrots. పచ్చని రంగు, ఎర్రని ముక్కు ఇచ్చి ఎంత అందంగా సృష్టించాడు. It is green body and red beak nose. ఇది ఎవరు సృష్టించారు? Who created that? ఉంచె తీసుకొని పెయింట్ తీసుకొని వేసినా కానీ ఇంత అందంగా రాదే. Even if you take a brush and paint it, it will not be beautiful. అది కేవలం ఆర్ట్ గానే కనపడుతుంది కానీ ఆర్ట్ గా కనిపించదే. It reflects art, but not the heart. ఇదే వెలిగే చిత్రబండవను వరిదవర్యారో. ఈ పీకాక్ నెమలికి ఎంత సుందరమైన రంగులు వేశారు. What kind of beautiful colors that we painted to peacock? ఎవరైనా ఈ విధంగా పెయింట్ వేయగలరా? Can anyone paint so? పెయింట్ వేస్తారే కానీ అది పెయింట్ గానే కనిపిస్తుంది. They paint, but it appears as a paint. కానీ ఇంత సహజమైన స్వరూపాన్ని భగవంతుడు సృష్టించాడు. What natural form that God has given? ఇది ఏ యొక్క సైంటిస్ట్ యొక్క శక్తి సామర్థ్యం? Whose capacity the scientists has said? ఇది కాదు. It's certainly not. అణువుతో అన్ని సృష్టిస్తూనే ఉన్నారు. We create everything. కానీ ఆ అణువుతోనే వాళ్ళు అంతమైపోతున్నారు. He's only out of the atom, he puts the end himself. ఈ సృష్టించినటువంటి దివ్య శక్తికి ఏమాత్రం కూడా హాని లేదు. This original natural power has no harm. ఏ యొక్క యంత్రమును సైంటిస్ట్ సృష్టించాడో The machines ఆ created by యంత్రముల scientists. యొక్క దీనిని చూసి తానే భయపడిపోతున్నాడు. He's very much afraid of the machinery. అది కఠిన పాషాణ హృదయుడైనటువంటి చర్చిలు కూడా ఒకనాడు చెప్పాడు. Churchill, the stone-hearted one, also said at one time, మానవుడు అన్నింటినీ తెలుసుకుంటున్నాడు. man is knowing everything, కానీ తనని తాను తెలుసుకోవటం లేదు. but is not knowing his own self. దీనినే ప్రహ్లాదుడు చెప్పాడు. It's also said by Prahlad. లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు తండ్రి, లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు. Father, you have conquered all the worlds in a moment of time. ఇంద్రియా లోకము చిత్తము గెలువనేరవు. You could not conquer the world of senses and the heart. నీవు ధరించినటువంటి ఇంద్రియాన్ని నీవు జయించుకోలేకపోతున్నావు. You could not conquer your own senses. తెల్లవారి మొదలు రాత్రి వరకు నీవు ఇంద్రియాన్ని అనుభవిస్తూనే ఉంటున్నావు. You enjoy delight with the ఇవి senses. నావి అని ఓనర్షిప్ గా నీవు అహంకారపడుతున్నావు. You pride yourself with the feeling of ownership. నీవు జయించలేకుండా స్లేవ్ అయిపోయినావు. But you have become a slave to the ఆ senses. ఇంద్రియానికి దాసుడైపోయినావు. You have become a slave to the senses. నీకు ఏమి అధికారి? Then what authority you have? నీవు అధికారివే. You are no authority. భౌతికమైన లౌకికమైన ఈ ఇంద్రియాన్నే నీవు జయించలేనటువంటి వాడు The one who cannot conquer the physical world అంతర్ ఇంద్రియములు senses. నీవు ఏ రీతిగా సాధించావు? How can you accomplish other లోని things? శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్టు పట్టగలడు. The one who submits himself to the inner enemies, how do you expect him to catch out? ఇంక వీడు బయట శత్రువులు ఎట్లే తెలుసుకుంటాడు? He is caught by the inner enemies. How do you expect him to conquer outer enemies? అసాధ్యము. Impossible. కనుకనే So, నీవు ఈ భౌతికమైన లౌకికమైన విషయాల్లో సాధ్యమైనంత వరకు అదుపులో నుంచుకొని సరైన మార్గంలో ప్రవేశించాలి. therefore, to the extent possible, have a control on the physical worldly ఈ things. నిజమైనటువంటి అదుపులో పెట్టుకోలేకపోవటం చేతనే అనేక దుఃఖములకు, విచారములకు, కష్టములకు గురవుతున్నాడు. Man suffers, grieves because he is not able to have a ఈ control. కష్టములు దేని వల్ల వస్తున్నాయి? How does he face all ఈ misery? దుఃఖములు దేని వల్ల లభిస్తున్నాయి? How does he suffer? విచారమే చేసుకోవటం లేదు. He doesn't inquire. ఏదో నా కర్మ, నా ప్రాప్తి అని అంతతోనే వాడు ముగించుకుంటున్నాడు. He just thinks it is an act of ఇది destiny. కానే కాదు. Certainly not. మానవ ప్రయత్నం చేత సాధించలేనటువంటిది లేనే లేదు. There is nothing that you cannot achieve with the human effort. గాలినైనా కట్టగట్టి హస్తంలో పెట్టుకోవచ్చు. You can bundle the air and catch hold in palm. ఆకాశంనైనా ముక్కలు ముక్కలుగా చేసేసేసి పారవేయవచ్చు. The entire sky can be broken into pieces and thrown out. సముద్రాన్ని ఒక్కతూరి గ్లాసు నీళ్లు అనే త్రాగవచ్చు. The entire ocean can be drunk with a tumbler glass. అగ్ని కూడాను అరచేతిలో పట్టవచ్చు. The fire also can be caught on palm. కానీ తన మనసును మాత్రం తాను సాధించుకోలేకపోతుంది. But he is not able to win over the mind. ఈ మనసును సాధించినటువంటి వాడే నిజమైన మనిషి.
The one who has got a control over the mind is Manishi మనస్సును man. సాధించక నేను మనిషి అని చెప్పుకోవటం కేవలం ఆకార మనిషే కానీ అసలైన మనిషి కాదు. Without having a control over the mind, he is just a man by form, but not acting in reality. కనుకనే చాలా మంది చెప్తుంటారు So many say, మానిషి, Manishi. ఇది తిప్పితే సినిమా. If you read in the reverse order, సినిమా మనిషిగా తయారైపోతున్నాడు. he has become a Manishi human being of నిజమైన cinema. మనిషిగా తయారు కావటం. He is not a true man. కనుకనే So, నిజమైన మనిషిగా మనం తయారు కావాలి. we should be true human beings. నిజమైన మనిషి మనసుతో కూడినటువంటి వాడు, ఆ మనసును అదుపులో ఉంచుకునేవాడు కావాలి. A true human being is the one with mind with a control. కనుక వైశేషికమైనటువంటిది Vaisheshika. ప్రకృతి యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని అంతా కూడా చక్కగా విపులంగా చెప్తూ వచ్చింది. The secrets, mysteries of nature are explained clearly in detail. అణువు యొక్క మయమే ఈ ప్రపంచము. The entire world is full of atoms. అఖండమంతా అణువులోనే ఉంటుండాలి. The entire infinity is present in atoms. విత్తనంలోనే ఉంటుండాలి పెద్ద వృక్షం. The big tree is in a small seed. కానీ విత్తనంలో వృక్షం మనకు కనిపించదు. But you don't see this tree in a వృక్షములో seed. ఏ భాగములంతా ఉన్నాయో, As a part in a seed, ఏ in a tree, కొమ్మలు, ఏ రొమ్మలు, ఏ ఆకులు, ఏ పువ్వులు, ఏ కాయలు, ఏ ఫలములంతా ఉన్నాయి, అవన్నీ విత్తనంలోనే ఉంటున్నాయి. the branches, the flowers and the fruits all come out of the seed. ఈ విత్తనంలోనే లేకుండా వృక్షంలో ఎంత వస్తాయి. When they are not present in the seed, how do you get them in a కనుకనే tree? బీజం మాం సర్వభూతానాం. So God said, ఈ and the బీజం seed, నుంచి ఈ విశ్వం అనే వృక్షము ఆవిర్భవించింది. out of the seed, the entire universe tree has come. కనుకనే అణువునందే ఉంటుందని ఘనమైన దివ్యశక్తి. Therefore, the divine power is ఈ present in atoms. ఘనమునందే ఉంటుంది అది అణువైన శక్తి. In this macrocosm is the present the power of the ఇంత పెద్ద microcosm. వృక్షమునంటే ఒక చిన్న విత్తనం ఉంటుంది. And in the entire tree is present small seed again. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సత్యమైన నిత్యమైన శక్తులను ప్రబోధిస్తూ వచ్చాయి ఈ యొక్క షడ్దర్శనం. Shaddarsana taught this sacred, eternal, permanent truth. న్యాయము మానవునికి ప్రాణం. The Nyaya, the main basis is life. Life. న్యాయము మానవుని యొక్క లైఫ్ గా ప్రాణంగా నిరూపిస్తూ వచ్చింది. Justice is proved as a life. ప్రాణమున్నటువంటి మానవుడు Human being with life, ప్రకృతిని గుర్తించమని చెప్తూ వచ్చింది వైశేషికం. Vaisheshika taught that he should recognize ఒక nature. ప్రాణాన్ని, The life, తరువాత ఈ ప్రపంచాన్ని బోధిస్తూ వచ్చింది. life and the world are taught.